ప్రశ్న గారు అలియాస్ రావణ్ గారు, ఒక మీకు ఇట్లా పెట్టుకొని రావణ్ గారు అది ఏజుడ్ అనే ఛానల్, ఒక తొత్తుకు ఒక చెప్పులు నాకే ఛానల్ కాదు కదా రావణ్ గారు. ప్రశ్న గారు, నువ్వు నాకుతున్నావు చూడు జగనన్న సంఖ, అట్లా మోదీ ఇయ్యాడు కదా, అమిత్ షా ఇయ్యాడు కదా. నువ్వు నాకినవు కావచ్చు, అందుకొరకు నీకు తెలుసు ఆ రుచి ఆ టేస్ట్ నీకు తెలుసు, ఏజుడ్కు తెలియదా. మన యూనివర్సిటీ ప్రశ్న అన్న కొంచెం నేర్చుకుంటావని, కొంచెం మారుతావని. సో నేర్చుకున్నాడు అది నాకన్నా పెద్ద నేను, సో నీకు చెప్పేంత లేదు నేను, కొంచెం మారుతావని. అప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్. సో నా అభిమాన యూట్యూబర్స్ ప్రశ్న అన్న ఏజుడ్ ఏమన్నా అంటే ఏజుడు, లేదంటే ఎవరన్నా చుట్టాలని విలువాలంటేనేమో మన సైకో ప్రకాష్, అదే తెలుసు కదా ప్రకాష్ రాజ్. సో వీళ్ళిద్దరిని తప్ప పాపం ఇక వేరే అన్నకు మా అన్నకు పని పాట లేదు. సో ఏజుడ్ మీద, సో ఏజుడ్ అనేది రాహుల్ గాంధీని ఎందుకు సపోర్ట్ ఇయ్యలే, మోదీని ఎందుకు నిందించలే అన్నది నా అభిమాన యూనివర్సిటీ ప్రశ్న అన్న మాటలు. సో నేను ఒక్కటే ముందుగానే చెప్పాలనుకుంటున్నా అన్న, ప్రశ్న అన్న, ఏజుడ్ అనేది ఏజుడ్ ఛానల్ అనేది నీ లక్కనో, లేదంటే ఇంకోళ్ళు ఉన్నారు కదా చెంచగాళ్ళు, వాళ్ళ లక్కనో ఒక తొత్తుకు పనిచేసే ఛానల్ కాదన్నా. ఏజుడు అక్కడ ఏమైంది గదే చెప్తాడు. నువ్వు గీ పని చేస్తే మంచి ఉంటుంది, గీ పని చేస్తే మంచి ఉంటుంది అని చెప్పాడు. ఒక తొత్తుకు పనిచేసే ఛానల్ కాదు అది. అక్కడ ఏమైంది గంతే చెప్తాడు, లేదంటే గిట్ల గిట్ల అయితే బాగుంటుంది అని గిట్ల చెప్తాడు తప్ప నువ్వు గిజ్జయి నువ్వు గజ్జి అని డిసిజన్ అనేది తీసుకోడు అండ్ చెప్పడు నీకు డిసిజన్ గిది తీసుకో గది తీసుకో అని. అనకు అవసరం లేదు ఏజుడుకు. నీలాగా నీ ఛానల్ లక్క నీ టీం లక్క ఒక తొత్తుకు ఒక కాలు కింద నాకేటోడు పని కాదది ఏజుడ్ ఛానల్. సరేనా, నువ్వు మాట్లాడినావుగా, నువ్వు వీడియో తీసినావు చూడు, ఎన్ని 38 నిమిషాల వీడియో ఏజుడ్ మీద, అటు ఇటు మాట్లాడదాం చూద్దాం. చెప్పుడు ఎందుకు ఊకే ఏడు పైలా ఛానల్. ఆగు ఆగు చూస్తున్నాయి. నీదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నా వల్ల నీకు 5 రూపాయలు వస్తుంది. ఒక పార్లే బిస్కెట్ ప్యాకెట్ కొను, లేదంటే పార్లే బిస్కెట్ ప్యాకెట్ అదు వేస్ట్, కానీ ఒక 2 బాదం పప్పులు కొను, కొంచెం పెరుగుతుంది. 2 బాదం పప్పులు వస్తాయి, 5 రూపాయలకు 2 బాదం పప్పులు వస్తాయి. ఈ వ్యూస్తోని కొను సరేనా. ఓ 3-4 సార్లు చూసినా నాకు తెలిసి 5 నుంచి 10 రూపాయల దాకా రావాలి నీకు. ఎందుకంటే 38 నిమిషాల వీడియో కదా మనది, చిన్న వీడియో కాదు కదా. చూతా పెట్టు ఏడు పోతు అన్న. నీ ప్రశ్న అన్న, రావణ్ గారు నీకున్న ఒక కారు ఉంది చూడండి, మొన్న పోయి పవన్ కళ్యాణ్ని ఒక ఏదో అడవిలో పోయి వీడియోలు తీసి చూడండి. ఆ కార్ ఏదైనా, ఆ కార్ ఎప్పుడన్నా దొంగతనం అయింది అనుకోండి, ఎవరన్నా ఎత్తుకోపోయిల్లు అనుకోండి, దానికి ఒక ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది. లేదంటే ప్రశ్న ఛానల్కి వచ్చి వీడియో తీసి పెట్టి నా కారు పోయింది మీరు లింక్ చేయండి, ఇదే నా ఎఫ్ఐఆర్, ఇదే నా బాండ్, ఇదే నా అఫిడవిట్ అంటే నడవది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది మన కానూనే, మనే లా, మన భీమ్రావ్ సాహెబ్ అంబేద్కరే, మన అంబేద్కర్ రాసిందే లా. మర్చిపోయినావా? అందరూ చట్టానికి అందరు చుట్టాలు గారు అని అంటావు కదా, అదే చట్టానికి కూడా చుట్టాం కాదంటావు కదా, అదే మర్చిపోయినట్టున్నావు. గుర్తు చేయాలి. అందుకొరకు అన్న 2 బాదం పప్పులు కొనుక్కో. ఇప్పుడు వ్యూస్ వస్తాయి కదా, 2 పైసలు వస్తాయి, బాదం పప్పులు కొనుక్కొని తిను. ఏడు ఇంకోటి ఏడు ఎలక్ట్రానిక్ డేటా అడగాలి. ఇంతకు మొదలే చెప్పిండు అమిత్ షా కానీ, మోదీ కానీ, బీజేపీ టీమే కానీ చెప్పింది. ఏమని చెప్పింది? ఎలక్ట్రానిక్ ఏమని చెప్పింది? ఏదైతే సో ఎలక్ట్రానిక్ డేటా ఎందుకు ఇవ్వని అంటుంది అంటే, నీ చేతిలో పడితే మన చేతిలో పడితే ఓకే, కానీ బయట చేతిలో పడితే అది ఇది అమిత్ షా మోదీ ఎప్పుడో చెప్పిండు. ఓకే, నీ చేతిలో నా చేతిలో పడితే ఓకే, బయట దేశం చేతిలో పడితే ఏం చేస్తావు? అప్పుడు మనతోని మన జీవితాలతో ఆడుకుంటాడు. ఇది చెప్పిండు అమిత్ షా, మోదీ ఎప్పుడో చెప్పిండు.
బీజేపీ టీం ఎప్పుడో చెప్పింది. అందుకొరకే పవన్ కళ్యాణ్ అంటాడు హిందీ నేర్చుకొని సావండి, అందుకొరకే అంటుండు పవన్ కళ్యాణ్ హిందీ నేర్చుకొని వస్తే మనకు కొంచెం జ్ఞానం అనేది దొరుకుతుంది. డేటా అడుగుతున్నావు, ఎలక్ట్రానిక్ డేటా అడుగుతున్నావు, కానీ అది మన ఇండియాలో ఉంటే ఓకే. ఒక డేటా అనేది ఇండియాలో సేఫేనా? అందుకొరకే పేపర్ వర్క్. వాళ్ళు ఎవరు కూడా చూడలేని వర్క్ పేపర్ వర్క్. అందుకొరకే ఎలక్ట్రానిక్ డేటా అనేది లేదు పొలిటికల్లో, ఎలక్షన్లో. ఇది ఓటు డేటా అనేది ఎలక్ట్రానిక్ అందుకొరకే లేదు, పెట్టలే. నీ చేతిలో నా చేతిలో ఎవరి చేతిలో ఉంటే ఓకే. నీ చేతిలో నా చేతిలో నువ్వుని నేను పోని బీజేపీ చేతిలో కాంగ్రెస్ చేతిలో ఉంటే ఓకే, కానీ బయట దేశం చేతిలో పడితే అప్పుడు మనల్ని ఆడుకుంటాడు. అందుకొరకే పెట్టలే. ఇది మనకు తెలియదు. ఏడువు ఇక, నీకు ఏడువానికి తప్ప ఏం రాదు. వేడు ఏది ప్రతిపక్ష నాయకుడు లోఫర్. అదే చెప్తున్నా ప్రశ్న. నువ్వు లోఫర్ కాదు, నువ్వు చెంచా. నేను నీకు చెప్పినా కదా చెంచా. నువ్వు చెంచగానివి. నువ్వు ఆ కాంగ్రెస్ కు ఈడ జగన్ అన్నకు చెంచా చెప్తున్నా కదా, చెంచగానివి నువ్వు. అందుకొరకు ఎలక్ట్రానిక్ డేటా ఇయ్యనంటుంది చెంచా. నీ చేతిలో పడితే ఇంకోని చేతిలో పడితే డేటా సేఫ్ కాదని చెంచా. అందుకొరకే హిందీ నేర్చుకో చెంచా, నేర్చుకో. ఏడువు ఏడుతావు, ఇంకోటి ఏడువు. ఇక నీళ్ళక్క పొడుగు వీడియోలు తీసి నాకు రాదు, ఎందుకంటే ఎడిటింగ్ నాదే, అన్ని నాయే కదా. నాకు అంత టైం లేదు ఇంత పొడుగు టీం మెయింటైన్ చేసేంత. ఏడువు ఏడా ఏడు ఏది ఏడు. 4 నిమిషాలు అయిపోయినాయంట. అదే మొన్న 50 నిమిషాలు 47 నిమిషాలు 48 నిమిషాలు వీడియో తీసినావు నువ్వు. అదేదో పల్లెటూరుకు అయ్యి గుర్తుందా? మర్చిపోయినావా? చూసుకో, ఫిల్టర్ ఆన్ చేసి చూసుకో నీ ఛానల్లోనే. ఏం పీకిన వల్ల ఏం పెట్టినావు మ్యూట్ పెట్టి. ఆడ ఆల్రెడీ వర్క్ చాలు ఉంది, అన్నీ ఉన్నాయి ఆడ. అయినా మనం ఏం బీగినట్టు ఆడ పోయి 50 నిమిషాల వీడియో పెట్టి దగ్గర అదే అందరు చేసేది అదే. ఒక తొత్తు కాదు కదా, ముందే చెప్పినా కదా. ఇది అర్థం కాదు. ఏడుతాడు ఏడు. ఏది ఏడు ఏడున్నావు? ఐదోది ప్రజలారా గొర్రెలు అని నువ్వు అంటే మంచిది. ఎందుకు అనాలి? మంచిది. గొర్రెలు అని నువ్వే అనాలి. గొర్రెలు అనుకోకుండా బర్రెలు అనుకుంటాయా? గొర్రెలు అని అనాలి, మనమే అనాలి. ఈ గొర్రెలు అని నాకు గుర్తు రాగానే నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న పేరు గుర్తుకొచ్చింది. జోసఫ్ అని. ఆయన దానికి ఏం సంబంధం లేదు. గొర్రెలే రైట్. చెప్పు ఏడు. ఇంకా ఏడు. నాకు పెద్ద వీడియోలు తీసుకుని రాదు. ఏడు చెప్పిండట ఏమో చెప్పిండట. చెప్పు. నేను చెప్పిండు 80 ఓట్లు 90 ఓట్లు చెప్పిండంట. రాహుల్ గాంధీ చెప్పలే, ఈ పెద్ద మనిషి. నా ప్రశ్న చెంచా అలియాస్ రావణ్ గారు అలియాస్ జోసఫ్ గారు చెప్పిండు. ఒక్కొక్క ఇంట్లో 89 ఓట్లు ఉన్నాయని మా అన్నని చెప్పిండు ప్రశ్న అన్న గారు. ఏడువు ఇంకా ఏడువు. ఏడుతానే ఉండు. కరెక్టే ఇప్పుడు కరెక్టే. బాగు చెప్పు. నిజమేనంట, కరెక్టే అంట. అంటే ఏజుడే కానీ ఎవ్వలే కానీ అంటే అన్నకు సింక్ అయ్యేటట్టు, అంటే అన్నకు కలిసిపోయి ఇట్లా మాటలు మాట్లాడితే కరెక్టే. అది అన్నకు కొంచెం అటు ఇటు మాట్లాడితే అప్పుడు వాడు బ్రోకర్ అవుతాడు, లోఫర్ అవుతాడు. ఇంకా అత్త అది మొత్తం అత్త అన్నీ వస్తాయి. అత్తయ్య. ఏడు 7 నిమిషాల వీడియో. రాహుల్ గాంధీ చెప్పింది నిజమే, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిన ప్రశ్నలకి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు? అరే లోఫర్ ప్రశ్న, బ్రోకర్ అంటలే నువ్వు. లోఫర్ ప్రశ్న
చెంచా ప్రశ్న రావణ్ గారు మీకేనండి. రావణ్ గారు, అన్నయ్య గారు మీకే. మీలక్క ఏజుడ్ ఛానల్ అనేది ఒక తొత్తుకు పనిచేసేది కాదు కదా, ఒక చెప్పు నాకేది కాదు కదా. ప్రశ్న గారు అలియాస్ రావణ్ గారు, ఒక మీకు ఇట్లా పెట్టుకోండి రావణ్ గారు అది ఏజుడ్ అనే ఛానల్ ఒక తొత్తుకు ఒక చెప్పులు నాకే ఛానల్ కాదు కదా రావణ్ గారు. ప్రశ్న గారు అదొక ఛానల్ అంతే, చెప్పుతాడు అక్కడ ఏమైంది అలా చెప్తాడు అంతే. మన లెక్క కొడదాం అప్పుడప్పుడు, కొట్టించుకుందాం. చెప్పు. రాహుల్ గాంధీ ప్రజలారా, నా అంచనా ప్రకారం రాహుల్ గాంధీ ఓటును సైన్ చేయకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓటును సైన్ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఓపెన్ అయితే అవుతుంది, దాన్ని చేయమను ముందు. अरे भाई उन्हीं का डेटा है, वो अपने वेबसाइट से वही डेटा निकाल दें. मेरा डेटा थोड़ी है कि मैं साइन करूं, उनका डेटा है. చూసిలే కదా, సంతకం పెట్టాడంట, ధర్నాలు చేస్తాడంట, అన్ని చేస్తాడంట, సంతకం పెట్టాడంట. ఇక ఏం చెప్దాం వీళ్ళకు. ఈ దీన్ని ఏమంటారు అంటే ఈ అన్ని అంటారు. ఏం చెప్దాం వీళ్ళకు. ఏడు ఈ కోర్టుకి ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేస్తుంది. వన్స్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పుడు, వన్స్ కోర్టు పర్వ్యూలో ఉన్నప్పుడు ఎవడో మాట్లాడటానికి వీళ్ళు ముందు పెట్టమను. చెంచా ముందు సంతకం పెట్టాడు వామను. మీ సరుకు చెప్పు, మెసేజ్ చెయ్యి, వాట్సాప్ చెయ్యి, చెప్పండి. మీరు పోయి చెప్పు. మీరు రాహుల్ సార్, రాహుల్ గాంధీ సార్ అంట, రాహుల్ గాంధీ గారు అంట. సార్ అంటున్నా, సారీ, రాహుల్ గాంధీ గారు చెప్తుండ్రు. మీరు చెప్పు మరి. ప్రశ్న పోయి రావణ్ గారు మీరు మెసేజ్ చేసి చెప్పండి మరి, సార్ సంతకం పెట్టండి, మేము ఉన్నాం మీ అని కానీ చెప్పు మరి. చెప్పు చెంచా, చెప్పు మరి. పెడతలేడు మరి ఇంకా సంతకం, చెప్పు. ఏడు. ఈ దేశంలో దొంగలు మన ఓట్లను ఎలా దొంగతనం చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క పౌరుడు ఈ భారతదేశంలో ఉండే ఎవ్రీ సిటిజన్ దీని గురించి మాట్లాడాలి. కాబట్టి వెళ్ళట్లేదు, అతను ఓటు మీద సైన్ చేయట్లేదు అనేది నా ఉద్దేశం. వేరే కారణాలు కాదు, చెప్తా. వేరే కారణాలు కాదు. डेटा हमने आपको ही दिया है, आप उसको अपने वेबसाइट में लगा दीजिए, पता लग जाएगा आपको. मतलब डिस्ट्रैक्ट करने का काम है. అన్ని కథలని ఇవి తెలియదు, ఈయన తెలియదు గంతే. ఇది దీన్ని పేటిఎం బ్యాచ్ అంటారు పేటిఎం బ్యాచ్ అని. సగం నాట్ నాలెడ్జ్. ఏడు. అర్థం కాలేదు. ఇలా జరిగింది కదా, ఒక క్వశ్చన్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడుగుతాడు? ఎంత తీసుకుంటా చెప్తా. ఎంత తీసుకుంటా చెప్తా. ఎందుకు అడుగుతాడు చెప్పినా కదా, స్టార్టింగ్ లో వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా. నీ లెక్క ఇంకొక ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళక్క కాదు, నాకెటోళ్ళు కాదు, ఒక తుత్తు కాదు ఒక పార్టీకి. ఏజుడ్ అనే ఛానల్ మంచిగా ఉంది అని మంచిగా మాట్లాడుతుండు, ఓకే. మన కండ్లు ఎందుకు అడ్డాయి? రావణ్ కండ్లు ఎందుకు అడ్డాయి? ఆ రాక్షసుని కండ్లు ఎందుకు అడ్డాయి ఏజుడ్ మీద అన్ని నేను ఇప్పుడు చెప్తా. ఎందుకు అడ్డాయి అంటే సబ్స్క్రైబర్స్ మనకు లేరు, మనకు దిక్కు లేరు. ఎందుకంటే మనం మాట్లాడే నిజాలు కాదు కదా, మనం ఒక తుట్టుకు పని చేస్తున్నాం కదా. ఇక ఏం కొంచెం చల్లబడి మాట్లాడాలి. కోపం వస్తుంది, మరి ఏం చేద్దాం. బూతులు మాట్లాడలేము. మా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న లక్క బోకు లక్క బూతులు మాట్లాడలేము మనం. నేను మాట్లాడబుద్ధి కాదు నాకు. సోషల్ మీడియా అందరు చూస్తారు కదా, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరు చూస్తారు, తమ్ముళ్ళు, అన్నలు అందరు చూస్తారు. అందుకొరకు బూతులు మాట్లాడలేము, రావు. సో ఇంకా ఇందాం, ఏం చేద్దాం, ఇందాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంటే ఒకడు వచ్చి దీన్ని ఎక్స్పోజ్ చేస్తే దాని గురించి మాట్లాడకుండా తప్పుగా పట్టేస్తారా మీరు? మంచి ఇలాంటి ఎక్స్పోజ్ ఎన్నో చేసిండు రావణ్ గారు, రావణ్ అన్న గారు, ప్రశ్న అన్న గారు. ఇలాంటి ఎక్స్పోజ్ ఎన్నో చేసి సారీలు కూడా చెప్పిండు మన రాహుల్ గాంధీ గారు. ఇలాంటి ఎన్నో గొల్లాలు దొవ్వి, లొల్లిలు దొవ్వి సారీ చెప్పిండు. మళ్ళీ తప్పు నాదని ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే అవుతుంది. అలా లేదు, పీకించుకునే మ్యాటరే బిల్లు. మనము ఏడు
ఏడు ఏడు నీదేడు. ఆయన చాలా భావోద్వేగానికి గురారు. ఉమ్. అది శంక నాకు వెళ్ళి ఆ, అది శంక సంక సంక చెప్పు సంకనా కూడా మళ్ళీ ఒకసారి వినండి. ఆయన చాలా భావోద్వేగానికి గురారు. ఏ చూడు అది శంక నాకు వెళ్ళి సంకన శంక నాకు వెళ్ళి సంక నాకెటోనికి తెలుస్తుంది, సంకలు నాకుతారా నాకు ఇచ్చుకుంటారా అని నాకెటోనికి తెలుస్తుంది. ఎందుకంటే మా ఇక ఇక అది అన్న రావణన్న ప్రశ్న అన్న, ఇప్పుడు అందరూ మన జగన్ అన్న లెక్క నీకు సంఖ ఇయ్యడు కదా అన్న, మోదీ అంటే ఇయ్యడు కదా అన్న. నువ్వు నాకుతున్నావు చూడు జగన్ అన్న సంఖ, అట్లా మోదీ ఇయ్యడు కదా, అమిత్ షా ఇయ్యడు కదా. నువ్వు నాకినవు కావచ్చు, అందుకొరకు నీకు తెలుసు ఆ రుచి ఆ టేస్ట్ నీకు తెలుసు. ఏ జుడుకు తెలియదా, ఏ జుడు గిడ అయింది గీ పని అయింది గిట్లా అయింది గంతే. సంఖ నాకుమంటావా? నువ్వు నాకుతుంది కదా చాలదా, నాకు కనబడతలేదా నువ్వు నాకుతున్నది? ఏడు 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 ఈడు 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 గంతే. పెయిన్లు ఈడు దిల్లు గుక్కుతుండ ఆడదా ఈడు 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 ఇంకో ఈడు 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 తీరు ఈడిది ఈడంతా ఈడిది. నేను చెప్తాను చూడండి వీడిది. బొచ్చు ఏం లేక పెయిన్లు ఈడుదులు కుక్కుతుంది ప్రశ్న అన్న. ఇంట్లో కూర్చొని ఆడది ఈడుదు 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 అనుకుంటా ఈను ఈడుదు ఈడు ఈడుది ఈడుది ఈడుది. నువ్వు చెప్పేది బాగానే ఉంది, మేము వినేది బాగానే ఉంది. చాలు ఎంత పెద్ద అన్న అబ్బా, ఏం లేదు బొక్క లేదు పోషాలు లేదు, ఊరికే కౌంటర్లు ఇచ్చుకుంటా. సరే ఇక మంచిగా మాట్లాడు. నా అభిమాన యూట్యూబర్స్కి ప్రశ్న అన్న, అద్దన్న అందరూ మన లక్కనే ఉండరు, ఎంతైనా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అందరు ఉండరు. అందరికీ దేశం అంటే గౌరవమే. నువ్వు కూడా నీ మీద కూడా నాకు చాలా గౌరవం ఉంది, నువ్వు కూడా మారుతావని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఒక సీట్ అనేది ఒక ఎవరికి సొంతం కాదు, అది నీకు తెలుసు అందరికీ తెలుసు. కానీ కొంతమంది మంచి చేసిన వాళ్ళు వాళ్ళ ప్రూఫ్స్ మనకు కనబడుతున్నాయి, కొంతమంది చెడు చేసిన వాళ్ళు వాళ్ళ ప్రూఫ్స్ కూడా మనం కనబడుతున్నాయి. చూస్తున్నాం ఈ 10-15 సంవత్సరాల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఎన్ని అటాక్లు అవుతున్నాయి, ఇప్పుడు ఎంత అటాక్ అవుతుంది, అప్పుడు ఎంత సేఫ్ ఉన్నాం, ఇప్పుడు ఎంత సేఫ్ ఉన్నాం, అప్పుడు ఎంత డిజిటల్ లైఫ్ ఉండే, ఇప్పుడు ఎంత డిజిటల్ లైఫ్ ఉంది విత్ క్యాష్లో. కానీ ఇది అన్ని చూస్తున్నాం మనం, నడుస్తుంది మంచిగా నడుస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకైతే మోదీ సర్కార్ బీజేపీ సర్కార్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఉంటారు అందరూ మంచోళ్ళు అనే ఉండరు, అలాగే అందరినీ చెడ్డోళ్ళని కూడా అనలేము. సో ఉంటారు. మనకు దేశం మంచిగా రన్ కావాలి, అందరు వచ్చే భవిష్యత్తు మంచిగా ఉండాలని అన్న మీ ప్రయాణం అదే, మీ ప్రయత్నం అదే. సో మాలాంటి వాళ్ళ ప్రయత్నం కూడా అదే. సో ఎవరిదైనా సరే తప్పు అయితే తప్పు అని నిందించాల్సిందే. నా మన యూట్యూబర్స్ ప్రశ్న అన్న, కొంచెం నేర్చుకుంటావని కొంచెం మారుతావని. సో నేర్చుకున్నాడు అద్దు నాకన్నా పెద్దోడు, సో నీకు చెప్పేంత లేను నేను. కొంచెం మారుతావని, అప్పుడప్పుడు బీజేపీని మొత్తం నెగిటివ్ కాకుండా కొంచెం ఒక ఈ కళ్ళు అనేది కొంచెం అద్దాలు తీసుకొని అండ్ తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని చూస్తే బీజేపీ అనేది కొంచెం నీకు మంచిగా కనబడుతుంది నాకు వచ్చిన నమ్మకం. సో ఈ నమ్మకాన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఓకే. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ సారీ, ఈ వీడియో కొంచెం లాగినందుకు. ఇలా మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఓకే, ఇన్ఫర్మేషన్ అనిపించకపోతే ఏం లేదు, అంతే. ఓకే, నా ప్రయత్నం మాత్రం ఒకటే, అంతే. జై హింద్.